వెనజువెలా, జపాన్‌లో ఇటీవల భూకంపం వచ్చి కొన్ని వేల ఇళ్ళు నేలమట్టం అయిపోవటం, కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. అట్లాగే మన వైనాడులో కూడా వాటర్ ఎఫెక్ట్ వచ్చి స్పాట్‌లో 750 మంది చనిపోవటం, అలాగే నేలమట్టం అయిపోవటం వందల ఇళ్ళు జరిగింది. ఇది బాధాకరమైన విషయం. మరి ఇవి చూసి నాకేమనిపించిద్దంటే, ఈ వందల వేల మంది చనిపోయారు గదా! మరి మన శత్రువులైతే బావుండిద్ది అనిపించిద్ది గదా! ఇప్పుడు మనం బలవంతులైతే ఎళ్లి ఆడి ఇంటికెళ్ళి గుద్దబాలు కొడతాం. మనం గూడా అర్ధరాత్రి 11కి ఇల్లు పగలదెంగి వాళ్ళ మీదే కేసు పెడతాం. 11కి ఇల్లు పగలదెంగి వాళ్ళ మీదే కేసు పెడతాము. ఒక ఎస్సీ క్యాండిడేట్‌ని తీసుకొచ్చి ఆడికి డబ్బులిచ్చి వాడి మీద కేసు పెడతాం థర్డ్ పార్టీతో. దానికి సపోర్ట్‌గా డీఎస్పీలుంటారు. డీఎస్పీలు వాడికి లంచం ఇచ్చి పెట్టిత్తుంటారు. మరి అట్టాగే మంగళగిరి టౌన్‌లో సీఏలుంటారు. ఆ సీఏలను ఆథరైజ్డ్‌గా కేసులు తీసుకుంటా ఉంటారు. మనకైతే రిటర్న్‌గా అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇవ్వరు. మరి ఇవన్నీ చూసాక మీకేమనిపించింది? వాళ్ళతో ఇంకా తప్పుడు కేసులు పెట్టించుకోవాలనుకుంటావా? వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటావా? సరే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకేమనిపించిందో దీనికి సంబంధించి పూర్తి వీడియో లింక్ చేశా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మీకోలని పద్మకులే.